వర్కర్స్ యూనియన్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత తెలంగాణ అమలు యూనియన్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ అమలు యూనియన్ వర్కర్స్ యూనియన్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత హమాలి మహాగర్జనను హమాలి మహాగర్జనను హమాలి మహాగర్జన హమాలి మహాగర్జన మార్చి 15 మార్చి 15 మార్చి 15 మార్చి 15 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత హలో హమాలి చలో హన్మకొండ హలో హమాలి చలో హన్మకొండ హలో హమాలి చలో హన్మకొండ హలో హమాలి చలో హన్మకొండ హమాలి గర్జన హమాలి గర్జనను హమాలి గర్జన కరీంనగర్ జిల్లా వివిధ రంగాలలో ఉన్న మన హమాలి కార్మికులందరికీ తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ తరఫున నమస్కారం. తర్వాత ఇప్పుడు వచ్చే 15 మార్చ్ ఆదివారం నాడు మన హనంకొండలో భారీ హమాలి గర్జన సభ జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మనం ఈ హమాలి గర్జనను జయప్రదం చేస్తే మన ప్రభుత్వం కూడా మన యొక్క బలాన్ని చూసుకొని మన యొక్క హక్కుల కొరకు దిగిరాగలదు. ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము ఎలక్షన్ల కంటే ముందు వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా హమాలి వెల్ఫేర్ యూనియన్ వెల్ఫేర్ ఫెడరేషన్ హమాలి వెల్ఫేర్ ఫెడరేషన్ను ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వటం జరిగింది. కావున ఈ హమాలి వెల్ఫేర్ ఫెడరేషన్ తొందరగా ఏర్పాటు చేయాలని, తర్వాత మా యొక్క యూనియన్ యొక్క బలం కూడా మీరు వాళ్ళు ప్రభుత్వం గమనించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. కావున మన జిల్లాలో ప్రస్తుతం కరీంనగర్ ఉన్న జిల్లాలో వివిధ రంగాలలో ఉన్న హమాలి సభ్యులందరూ మార్చి 15 ఆదివారం రోజున ఈ హనంకొండలో హయగ్రీవాచారి గ్రౌండ్లో జరిగే సభకు వచ్చి తర్వాత మన హక్కుల కొరకై మన ఐకమత్యాన్ని నిరూపించుకుంటే మన ప్రభుత్వం ఖచ్చితంగా దిగిరాగలదు. మనకు హమాలి సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయగలదని మనం ఈ సందర్భంగా నమ్ముతున్నాము. తర్వాత మీకు అందరికీ తెలుసు హమాలి వెల్ఫేర్ బోర్డు ఏంటంటే, ఇది హమాలి వెల్ఫేర్ బోర్డు వచ్చిందంటే మన హక్కులన్నీ దాని ద్వారా సాధించుకోవచ్చు. ఇప్పుడు మన రేట్లు కూడా ఒక్కొక్క గోడౌన్లో ఒక్కొక్క తీరున్నది. ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 12 రూపాయలు బస్తా ఇస్తే సివిల్ సప్లై గోడౌన్లో కంట్రోల్ బియ్యం ఇచ్చే కాడ 7.5 బస్తా ఇస్తున్నారు. అదే మిగతా ప్రైవేట్ గోడౌన్లు తర్వాత గవర్నమెంట్ సిడబ్ల్యూసి ఎస్డబ్ల్యూసీలలో కూడా 3 రూపాయలు 4 రూపాయలు కూడా తక్కువే ఉంది, 2 రూపాయలే ఇస్తున్నారు ప్రైవేట్ గోడౌన్లలో. కాబట్టి ఈ రేట్లన్నీ ఇచ్చేసి కామన్ రేట్ విధానం కూడా మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత టెండర్లు కూడా ఇప్పుడు ప్రస్తుత కాంట్రాక్టర్లు పోటీ పడి ఒకరికంటే ఒకరు తక్కువ ఇచ్చి తర్వాత లేబర్ని కూడా మాకు ఇదే రేట్ వచ్చింది, ఈ రేటుకు మీరు చేస్తారా చేయరా, లేకపోతే మేము బయట నుంచి లేబర్ తెప్పించుకుంటాం అనే రకంగా కూడా బెదిరిస్తున్నారు. కాబట్టి మనకు మన పని భద్రత భరోసా కానీ తర్వాత మన సంక్షేమ పథకాలు కానీ మనకు చెందాలి అంటే మనం ఖచ్చితంగా ఈ హమాలి వెల్ఫేర్ బోర్డును మనం సాధించుకుంటే మన హక్కులు కానీ మన యొక్క సంక్షేమ పథకాలు అన్నీ మనకు చేకూరుతాయని. కాబట్టి ఈ రేపు జరగబోయే హమాలి సభను మాత్రం 10,000 మందితోటి మనం చేద్దామని మనం ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నవి. కాబట్టి కరీంనగర్ జిల్లా హమాలి ప్రజలందరూ ఏదో ఒక రకంగా ఎవరికి తోచిన రకంగా వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్లో వచ్చి ఈ సభను విజయవంతం చేయగలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత